నమ్మకానికి, మూఢనమ్మకానికి ఒక బార్డర్ లైన్ అనేది ఉంటది. అది క్రాస్ అయినప్పుడే ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. ఒక కపుల్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకొక బేబీ ఉన్నారు. సెకండ్ బేబీకి మళ్ళీ కన్సీవ్ అయ్యారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి ఉన్నది ఒకే ఒక్క డ్రీమ్ ఇల్లు కట్టుకోవడం. అలాంటిది వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేశారంట. అంతలోని ఉంటారు కదా చూసినోళ్ళు, ఊరికే కళ్ళాడుతాయా? వెంటనే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోకూడదని చెప్పారంట. చెప్పిన వాళ్ళకి ఎలాగో బుర్రలేదు. విన్న వాళ్ళకైనా ఉండాలి కదా! అంతలోని వాళ్ళ హస్బెండ్ తీసుకెళ్ళి అబార్షన్ పిల్ ఇచ్చారంట. చూస్తే ఆవిడేమో 6 మంత్స్ ప్రెగ్నెంట్. ఇంకేముంది, స్టమక్‌లో పెయిన్ స్టార్ట్ అయింది. హాస్పిటల్‌కి వెళ్తే సీరియస్ అయ్యి హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ఇంకా ఇల్లు లేదు, పిల్లలు లేరు. హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ అవుతుండగానే ఆవిడ చనిపోయిందంట. ఎంత బుర్ర తక్కువ అంటే మనం 21st సెంచరీలో అట్లీస్ట్ చెప్పినోళ్ళకి బుర్ర లేదు. మనమైనా ఆలోచించాలి కదా! మీకు అంతగా మూఢనమ్మకాలు ఉంటే పోనీ ఇల్లు కట్టుకోవడమైనా ఆపేయాలి. 6 మంత్స్ కన్సీవ్ అయిందని తెలిసి కూడా, అది రిస్క్ అని తెలిసి కూడా సొంత వైద్యాలు. ఏదైనా ఇబ్బందులు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇది మీ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇది అర్థం చేసుకొని, నమ్మకానికి మూఢనమ్మకానికి తేడా తెలుసుకొని మీరు ఇలా చేసుకోరు అని. ఈరోజైతే మనం బనానా ప్యాన్ కేక్ చేసుకున్నాం హెల్తీగా ఓట్స్తోని. ఇది మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, కిడ్స్కి స్నాక్ కింద అయినా, బ్రేక్ఫాస్ట్ కింద అయినా. కావాలంటే టాపింగ్స్ కింద హనీ ఇంకా చాక్లెట్ వేసుకోవచ్చు. ఇంకా వాళ్ళకి నచ్చిన ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు మాత్రం నమ్మకానికి మూఢనమ్మకానికి తేడా తెలుసుకొని బిహేవ్ చేయండి. ఎవరు ఎలాంటి మాటలు ఆడుతున్నారు, ఎందుకంటే మన లైఫ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనమే అది బేర్ చేయాలి, ఏది రిస్క్ అయినా. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.